समाधिनिर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत् सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तः करणेन गृह्यते स्वयं तदन्तः करणेन गृह्यते। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సమాధి సప్తమి విభక్తి ఏకవచనం. సమాధిలో, సమాధి ద్వారా, సమాధి అనే క్రియ వ్యవహారం యొక్క పరిణామము, ప్రతిఫలము. నిర్ధూత ధూయి కంపనే, నిశ్చిత ధూత నిర్ధూత, పరిశుభ్రము కావించబడినటువంటి, అభివ్యక్తం అవుతున్నటువంటి ఏదైతే ఆవరణాలు, నేను, నా ఆవరణం అనేటువంటి వ్యవహారంతో మనము వైదిక సాక్షాత్కారం అంటే ఏమిటి అనేటువంటి వ్యవహారంలో భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, శరీరం నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, ఆ శరీరం మీద ధరించే వస్త్రాలను బట్టి నేను పడిపిల్లవాడిని, నేను న్యాయాధీశుణ్ణి, నేను మున్సిపాలిటీని, నేను టీచరును, నేను పోలీసును, నేను ఖైదీని అనే ఆ వస్త్రధారణతోటి ఇంకా భిన్నంగా ఇదంతా బహిరంగం. బయట ఆవరణాలు ఎంతైతే వస్తుంటాయో ఆ రకంగా నేను బయటకు విక్షిప్తమవుతున్నాను. ఈ సాక్షాత్కార ప్రకరణంలో ఆంతరంగికం. మీరు ఇందాక శ్యామలయ్య గారు చెప్తున్నది ఏంటంటే, భగవంతుడి స్థానం గుదాస్థానం కాదు, ఇది ఎక్కడ కాదు. భగవంతుడు శీర్ష స్థానంలో ఉంటాడు. బ్రహ్మరంధ్రం, బ్రహ్మరంధ్రం ఉన్నత, అన్నింటికంటే ఉన్నత శిఖర స్థానంలో నివాసం. కార్యక్షేత్రం హృదయ స్థానం, జీవాత్మ స్థానం మూలాధారం, వెన్నెముక క్రింది భాగం, వెన్నుపూస, రెండు తొంటెముకల మధ్యలో వెన్నెముక క్రింది భాగం, అక్కడ ఉంటాడు. కార్యక్షేత్రం భృకుటి, ఆజ్ఞాచక్రం. కాబట్టి ఈ యొక్క వ్యవహారం అనేటువంటిది జీవాత్మ కింద నుంచి పైకి ఎదగింపజేస్తూ లోపల నుంచి అభివ్యక్తపరుస్తూ చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ప్రతిదీ ఆకలి దప్పికలు అలమటిస్తున్నాయని చెప్పేసి ఆకలిని, నాకు ఆకలిస్తుందని చెప్పడం, నాకు దాహం వేస్తుందని చెప్పడం, నాకు చలి పెడుతుందని చెప్పడం, ఇది కమ్మగా ఉందని, ఇది తీయగా ఉందని, నాకు బాధ కలుగుతుందని, నాకు సంతోషం కలుగుతుందని లోపల నుంచి చెప్పింపజేయడం, ఇది బయట దొరికేటువంటిది కాదు. బయటి పరిస్థితులతోటి లోపల నుంచి ప్రభావితం అవుతున్నటువంటిది. ఇప్పుడు మనం ఇంట్లో పండుగ చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి వస్తువు బయట నుంచి వచ్చి మనల్ని అలంకరింపజేసి, మనం చేసుకున్న పిండి వంటల నుంచి మనం ఇంట్లోంచి ఉప్పొంగిపోవడం. ఒక విత్తు భూమిలో పడ్డప్పుడు పంచమహాభూతాలు బయట నుంచి వచ్చి దాన్ని ప్రభావితం చేసినప్పుడు, అది పుష్పించినప్పుడు లోపల నుంచి నవ్వడం, లోపల నుంచి ఆనందం అభివ్యక్తపరచడం. ఈ సాకారం అనేటువంటిది ఆంతరంగికము, ఇది బయట దొరకదు. కాబట్టి ఇది జీవాత్మ స్థితిని లోపల నుంచి అభివ్యక్తపరచజేయడం, ఇది తన ఆవరణాలన్నీ ఒలుసుకొని రాజేయడం. గర్భం నుండి వచ్చినటువంటి శిశువుకు మాయ తొలగించినట్లుగా గుడ్డతోటి తుడిసినట్టుగా లోపల నుంచి అభివ్యక్తపరచ చేయడం. ఈ యొక్క లోపల అనేటువంటి స్వరూపాన్ని తెలియజేసుకోవడం గురించి, ఈ బయట ఉన్నటువంటి ఆవరణాలను ఒలవడం గురించి
నేను ఎవరు, నేను ఎవరు, ఈ శరీరం నేను కాదు, ఈ స్త్రీత్వం నేను కాదు, ఈ పురుషత్వము నేను కాదు, నేను ఎవరు, నేను ఎవరు. ఏ రకంగానైతే సత్వరజస్తమసాం సామ్యవస్థ ప్రకృతి ప్రకృతిర్ మహాన్ మహతోర్ అహంకారాత్ పంచ తన్మాత్రాన్ని ఉభయమింద్రియం మనః. ఇది ఇది తత్వం, ఇది ప్రకృతి తత్వం. ఈ ప్రకృతి తత్వంలో మనస్సు తర్వాత జీవాత్మను ఏ రకంగా కూర్చుండబెట్టాడో, ఇప్పుడు ఈ జీవన్ముక్త ప్రకరణములో ఈ ఇంద్రియాలు నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ యొక్క అనుబంధము నాది, నేను అనుబంధితం కాదు. నేను ఎప్పుడైతే అసమర్థ స్థితిలో ఉన్నానో అనుబంధితమై ఉన్నాను. అసమర్థ స్థితిలోనే తండ్రి గర్భంలోను, అసమర్థ స్థితిలోనే తల్లి గర్భంలోను, అసమర్థ స్థితిలోనే తల్లి ఒడిలోను, అసమర్థ స్థితిలోనే తండ్రి సాన్నిధ్యంలోను, అసమర్థ స్థితిలోనే గురువు సాన్నిధ్యంలోను, అసమర్థ స్థితిలోనే ఈ అసమర్థ స్థితిలోనే సమర్థవంతంగా చేయడానికి మాత్రమే సహకారం. ఆ తర్వాత నేను స్వతంత్రం. అందు గురించి సమర్థవంతమైన తర్వాత తండ్రి నుంచి వేరు చేయడం, సమర్థవంతమైన తర్వాత తల్లి గర్భం నుంచి బయటకు తీసుకురావడం, మొట్టమొదట తండ్రి గర్భం నుంచి బయటకు తీసుకురావడం, తర్వాత తల్లి గర్భం నుంచి బయటకు తీసుకురావడం, తర్వాత ఈ యొక్క తల్లిదండ్రుల సంరక్షణ నుంచి బయటకు తీసుకురావడం, తర్వాత గురువు సాన్నిధ్యంలోకి తీసుకురావడం, గురువు నుంచి గురుకులం నుంచి దూరంగా తీసుకురావడం. ఈ రకంగా ఎట్లట్లా అసమర్థ స్థితిలో సాన్నిధ్యంలో, సమర్థ స్థితిలో స్వతంత్రంగా, ఈ రకంగా భగవంతుడు చేసి చూపిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ ఆకాంక్ష కోరికలు ఉంటావో, ఎప్పటి వరకైతే కోరికలు ఉంటావో, బాలాజీ గారు అంటుంటారు, మనిషి ఉన్నాడు ఇంతే గాని ఎన్నెన్ని కోరికలు ఉన్నాయో. ఆ కోరికలు ఉన్నంత వరకే ఈ దేహం అవసరం, ఆ కోరికలు ఉన్నంత వరకే ఈ అనుబంధాలు అవసరం. ఆ కోరికలను ఈ నిష్కామ భావంగా, ఈ యజ్ఞం చెప్పేటువంటిది నిష్కామ భావంగా ఇదన్న మమ స్థితికి వచ్చినట్టయితే ఇక అనుబంధాలన్నీ తొలగిపోతుంటాయి. ఈ అనుబంధాలను తొలగించుకునేటువంటిదే నేను ఎవరు. మై కోన్ హూ. ఈ రకంగా నేను ఎవరు అనేది కొలవాలి. నేను దేహం కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను మనస్సు కాదు, నాకు ఈ శరీరం నాది, నేను శరీరము కాదు, ఈ మనస్సు నాది, నేను మనస్సు కాదు, ఈ ఇంద్రియాలు నావి, నేను ఇంద్రియాలు కాదు. అందుకని ఈ ఇంద్రియాలను అధిగమించిపోయేటువంటిదే ఈ యొక్క షట్చక్రాల భేదనం. ఈ యొక్క ఇంద్రియాలకు అతీతంగా ఉన్నానని చూపించడమే, ఈ ఇంద్రియాలను నిష్క్రియము చేయడమే. ఈ ఆధ్యాత్మికంలో ప్రవేశించినప్పుడే మొట్టమొదటి ఓనమాలు నల్ల పలక మీద తెల్లని గీతలు గీసుకునేటువంటి స్థితిలోనే మొట్టమొదట గుడికి రావడం, పూజలో పాల్గొనడం. అమ్మ చెప్తుంది, ఇలా కూర్చుండు, ఇలా కళ్ళు మూసుకో, చేతులు జోడించు అని ఆ ఉన్న కళ్ళను మూయించడం అంటే కళ్ళకు కనబడేది ఈ ఈశ్వరీయ తత్వం కాదు, కాబట్టి నువ్వు కళ్ళు మూసుకో అని అక్కడి నుంచి చెప్పడం. ఇదంతా ఇంద్రియాలు, భగవంతుడు ఇంద్రియాలు ఇస్తే అమ్మ నాన్న మొక్కుకునేటప్పుడు కళ్ళు మూసుకుంటున్నారు, మనల్ని మూసుకోపు చేస్తున్నారు, నేర్పిస్తున్నారు. గురువుగారు మూసుకోమని కూర్చోమని చెప్తున్నారు యోగ సాధనలో. ఈ ఇంద్రియాలను జయించడం, ఉన్నదానిని వినియోగించుకోకుండా ఏ లోటు లేకుండా, ఏ బలహీనత లేకుండా ఉండడం, ఆత్మను ఇంద్రియ పరాధీనత నుంచి స్వతంత్ర సత్తాకు, పూర్తి సామర్థ్యశాలి అయినటువంటి నేను నా స్వాతంత్రం అనేటువంటి స్వేచ్ఛా స్వాతంత్రం వైపు తీసుకెళ్ళడం. ఈ ఇంద్రియాలు కళ్ళుంటేనే నేను చూస్తాను, కళ్ళు లేకపోతే చూడలేను అనేటువంటి బలహీనత నుంచి కళ్ళు ఉన్నా నేను కళ్ళు లేకపోయినా నేను చూడగలను. ఈ యొక్క సంధ్యోపాసన అంగస్పర్శ లోపల చక్షు మార్జన మంత్రాల లోపల భువః పునాతు నేత్రయోః చక్షు
అనంటే ఈ బయటకు కనబడేటువంటి ఈ ఈ యొక్క చర్మ గోళాలు, ఈ కనిగుడ్లను అనుకుంటున్నారు. కాదు. కనిగుడ్లు కాదు. కనిగుడ్ల ద్వారా చూసేది ఒక దృష్టి అయితే, ఈ కనిగుడ్లు లేకుండా చూసేటువంటి బుద్ధితోటి దివ్యాంగంగా, తెలివిగా, బుద్ధితో చూసేటువంటిది, జ్ఞానంతో చూసేటువంటిది, అది రెండవ నేత్రం. చక్షు చక్షు. అందుకని ఈ కళ్ళు నీకు అవసరం లేదు, మూసుకో మూసుకో, ఈ ఆధ్యాత్మికంలో అడుగు పెట్టగానే నేర్పించడం జరుగుతుంది. ఇక ఆరంభం నుంచి మొదలుకొని ఈ ధారణ, ధ్యాన, సమాధి అవస్థలో పూర్తిగా మూసుకోవడం, కళ్ళని జయించడం, సామర్థ్యం ఉన్నా కూడా దానిని వినియోగించుకోకుండా ఉండడం. సామెత ఏంటంటే, లేకుంటే వినియోగించుకోలేకపోవడం వేరు, ఉండి వినియోగించుకోలేకుండా పోవడం వేరు. మనుష్య ప్రమేయంలో 84 లక్షల జీవరాశుల యొక్క ప్రమేయం ఏంటంటే, ఉన్నది ఉవ్వెత్తున వినియోగించుకోవడం, లేనప్పుడు బిక్కుమంటూ అణిగిమణిగి ఉండడం, ఏదో పోగొట్టుకున్నట్టుగా వెనకబడిపోవడం. కానీ భగవంతుడు ఏమంటున్నాడు అంటే, నీ దగ్గర అన్నీ ఉన్నా ఉన్నటువంటి వాటి మీద నువ్వు ఆధారపడి ఉండకు. నీవుగా ఉండు, నువ్వు ఆత్మస్థితిలో ఉండు. నీ నీ స్వేచ్ఛ స్వాతంత్ర్యం, నువ్వు ఒక కన్ను మీదనే ఆధారపడకూడదు, నువ్వు ఒక కాలు మీదనే ఆధారపడకూడదు, నువ్వు ఒక చెయ్యి మీదనే ఆధారపడకూడదు, నువ్వు ఒక ముక్కు మీదనే ఆధారపడి ఉండకూడదు, నువ్వు ఒక బుద్ధి మీదనే ఆధారపడి ఉండకూడదు. ఈ బుద్ధి, ఈ చిత్తము, ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు, ఇవి వేరు, నువ్వు వేరు, నువ్వు నీ స్థితిలో ఉండు అనేటువంటి రహస్యమే మనస్సును నియంత్రించడం, ఇంద్రియాలను వశపరుచుకోవడం. ఇదంతా చేస్తున్నటువంటిది సాక్షాత్కారం. ఇంద్రియాలను నియంత్రిస్తున్నది ఎవరు? మనస్సు ద్వారా ఆలోచిస్తున్నది ఎవరు? ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటున్నది ఎవరు? నోటి ద్వారా మాట్లాడుతున్నది ఎవరు? నోటి ద్వారా తింటున్నది ఎవరు? తాగుతున్నది ఎవరు? కాళ్ళను నడిపిస్తున్నది ఎవరు? చేతులను కదిలిస్తున్నది ఎవరు? చెవుల ద్వారా వింటున్నది ఎవరు? ఈ ఇంద్రియాల వెనుక ఉండేటువంటి ఇంద్రుడు జీవాత్మ వైపుకు తీసుకెళ్లేటువంటిది. ఈ జీవాత్మ ఉనికిని పసిగట్టడమే సాక్షాత్కారం. ఇది కంటికి కనబడేటువంటిది కాదు, ఒంటికి తగిలేటువంటిది కాదు, ఈ స్పర్శకు వచ్చేటువంటిది కాదు, ధ్వనికి పట్టుబడేటువంటిది కాదు, ధ్వని ద్వారా అందేటువంటిది కాదు. అందుకని ఈ ప్రకృతిని ఒలవడం భగవంతుడు ఏ రకంగా ఒలిపిస్తున్నాడు అంటే, పుట్టిన శిశువును పుట్టే కంటే ముందు గర్భంలో పెరుగుతున్నప్పుడు తల్లి గర్భంలో పెరిగిస్తూ తల్లికి సహితం తెలియకుండా చేస్తున్నాడు స్త్రీయో పురుషుడో. పుట్టిన తర్వాతే తల్లికి తెలుస్తుంది. అంటే విద్యావంతురాలైనటువంటి ఆవిడకు గర్భాధానం అయినప్పుడే తెలుస్తుందని చెప్పి దయానంద సరస్వతి చెప్తున్నాడు. సామాన్య బుద్ధి గలటువంటి వారికి పుట్టిన తర్వాతనే స్త్రీయ పురుషుడు అనేటువంటిది తెలుసుకుంటారు. ఆ రకంగా తల్లికి తెలియకుండా తల్లి గర్భంలో పెంచడం, పెరిగిన తర్వాత తల్లి గర్భంలోంచి బయటకు తీసుకురావడం, ఇక 5 ఏళ్ల వరకు తల్లి ఒడిలోనే తల్లి పాలతోటే పెరుగుతున్నట్టుగా పెంచడం, ఆ తర్వాత తల్లి నుండి దూరం చేసి తండ్రికి చేతికి అందించడం, ఆ తండ్రి చేతి నుండి మళ్ళీ గురువు గారి చేతికి అందించడం, గురువు గారు ఒక ప్రయోజకుని చేసి మళ్ళీ సమాజానికి అందించడం. ఇదంతా ముందుకు పోవడమే ఉంటున్నది. వేరు చేసి చూపిస్తున్నాడు భగవంతుడు. దీని ద్వారా ఏంటంటే, నువ్వు అసమర్థ స్థితిలో ఈ పంచమహాభూతాల్లో ఉన్నావు. నువ్వు సమర్థుడమైన తర్వాత ఈ పంచమహాభూతాలకు అతీతము, నువ్వు ప్రకృతికి అతీతము, పరమాత్మ వేరు, నువ్వు వేరు అనేటువంటి రహస్యాన్ని తెలియజేయడమే ఈ యొక్క సాక్షాత్కారంలో మనం తెలుసుకోవాల్సింది. అందుకని
ఈ సాక్షాత్కారం కంటికి కనపడేటువంటిది కాదు, ఇంద్రియాలకు దొరికేటువంటిది కాదు. ఈ ఇంద్రియాలు బాధాకరంగా ఉంటున్నాయి కాబట్టి ఇంద్రియాలను నిష్క్రియం చేయడం, మనసును నిష్క్రియం చేయడం, ఈ యొక్క ధ్యాన స్థితిలో ఈ సమాధి స్థితిలో మనస్సు అనేటువంటిది ప్రభావితం చేస్తున్నది అనంటే అది ధ్యానం కాదు, కాలక్షేపం మాత్రమే. అందుకని ఈ ఇంద్రియాలు ఏవి, ఇప్పుడు మనం మూర్ఛ స్థితిలో ఉన్నప్పుడు ఏమి పట్టుకున్నామో మనకు తెలియదు, ఏమి తింటున్నామో తెలియదు. అందుకని ఆ మూర్ఛ స్థితిలో అక్కడికి తెలియజేస్తున్నాడు. నోటి దగ్గరికి రాగానే ఆ ముద్దలో ఉండేటువంటి వాసన అది పాచిపోయిందా, పులిసిపోయిందా, లేదంటే మంచి గుమగుమలాడుతున్నదా ఏమిటి అనేటువంటిది నోటి దగ్గరకు వచ్చిన తర్వాత నోట్లోకి వెళ్ళే కంటే ముందే ముక్కు పీల్చుకొని ఏం చెప్తుంది. ఈ రకంగా పీల్చుకుంటున్నది ఎవరికి తెలుస్తుంది అది మంచి ఆహారం అని? ఈ యొక్క రహస్యం, ఆ వాసన చూసేది ఎవరు? నోట్లో పెట్టుకున్న తర్వాత దాని యొక్క రుచిని చూసేది ఎవరు? ఎవరికి ఈ నొప్పులు వస్తున్నాయి? ఎవరు ఈ మోకాళ్ళు పట్టుకుంటున్నారు? ఎవరికి మోకాళ్ళలో నొప్పులు ఉన్నాయి? మోకాళ్ళు నా మోకాళ్ళు గాని నేను మోకాళ్ళు కాదు, నాదే నడుము గాని నేను నడుము కాదు, నాది కిడ్నీ గాని నేను కిడ్నీ కాదు. నాకు ఈ వెనక పట్ల నొప్పి వస్తున్నదని, నాకు ముందు పట్ల నొప్పి వస్తున్నదని, నాకు ఆకలిస్తున్నది అనేది ఎవరు? ఈ తింటున్నప్పుడు నోటి దగ్గరికి రాగానే దాని వాసన చూస్తున్నది ఎవరు? ఇదంతా కనబడే రూపం నుంచి ఒలవడం వచ్చిన తర్వాత నిరాకార ఆత్మ స్వరూపాన్ని, నిరాకార ఆత్మ ప్రమేయాన్ని, ఈ నిరాకారమైనటువంటి అన్ని ఆకారం నుంచి ఒలిపింపజేయడం ఈ చావులో చూపిస్తున్నటువంటిది. దేహం నుంచి ఒలిపింపజేయడం. ఇప్పుడు సాక్షాత్కారంలో దేహంలో ఉండియే దేహానికంటే భిన్నము అనేటువంటి అవగాహన కల్పింపజేయడం సాక్షాత్కారం. ఇక ఈ చావులో చూపిస్తున్నటువంటిది, ముక్తిలో చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఇదిగో చూడు, ఇదిగో దేహం, ఇదిగో నీవు, ఇదిగో నీ జన్మ, ఇదిగో దేహం, ఇదిగో నీవు అనేటువంటిది చావులో చూపిస్తున్నటువంటిది. మోక్షంలో చూపిస్తున్నటువంటి ఇదిగో నీ దేహం, నీకు దేహం అవసరం లేదని దేహాన్ని వదిలిపెట్టిపోతున్నావు. ఇదిగో వాహనం, ఇదిగో నువ్వు యాత్ర చేస్తున్నావు. ఈ యాత్ర అయిపోయిన తర్వాత గమ్యానికి చేరుకున్న తర్వాత ఇదిగో వాహనం నుండి దిగి నువ్వు ఇంట్లోకి పోతున్నావు. నీవు వేరు, వాహనం వేరు, యాత్ర వేరు అనేటువంటి ఈ యొక్క స్వరూపాన్ని, విడివిడి తత్వాన్ని ఒలిచి చూపిస్తున్నటువంటిది సాక్షాత్కారం. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? ఓం ఆచార్య. ఓం. సాక్షాత్కారం ఎవరికి కావాలి, ఎవరి ద్వారా కావాలి? సాక్షాత్కారం పొందేది ఎవరు? ప్రకృతి మాధ్యమంగా జీవాత్మ తనను తాను గుర్తించడం, ప్రకృతి మాధ్యమంగా ప్రకృతి అంటే కనబడే రూపం మాధ్యమంగా. అందుకే ఇద్దరు వ్యక్తులను ఎదురెదురు తారసపడజేసి వచ్చి తలుపు తట్టగానే లోపల ఉన్న వ్యక్తి తలుపు తీసి ఎవరు నువ్వు అని అడిగిపించడం. ఇదంతా గర్భం నుంచి శిశువు బయటకు రాగానే ఆడ మగన ఈ రకంగా ఒలిపింపజేయడం. గురువు దగ్గరికి రాగానే నువ్వు ఎవరు, నీదే గోత్రం, నీదే వంశం, ఈ రకంగా కనబడే రూపాన్ని తుడిచిపెట్టి కనబడకుండా చేసేటువంటిది ఎవరికి చేస్తున్నారు అంటే ఎవరిలోనైతే తాపత్రయం ఉందో, ఎవరికైతే ఆకలిస్తుందో వారికి భోజనం చేయించడం. ఇది ఎవరైతే సాక్షాత్కారం చేసుకోవాలని అనుకుంటున్నారో, ఎవరైతే దుఃఖాలను తరించాలని అనుకుంటున్నారో వారికి ఈ పరిస్థితులను చూపిస్తున్నాడు. ఇప్పుడు వైదికంలో చెప్తున్నారు ఏంటంటే సృష్టి ఆరంభంలో 4 ఋషులకు వేద జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు అంటే ఆ 4 అందరికంటే దూరంగా ఎక్కడనో తీసుకెళ్లి గుప్పలోకి తీసుకెళ్లి వారికి వేద జ్ఞానం ఇచ్చాడు. అది కాదు, అందరి మధ్యలోనే ఇచ్చారు. కానీ ఈ గ్రహించింది ఈ 4. ఇప్పుడు మనము సత్సంగం చేస్తుంటాం,
విషయాలు చెప్తుంటాం. చెప్తే అందరూ గురువు గారు ఏ రకంగానైతే ఏ భావంతో అయితే చెప్తున్నాడో అదే భావంతో అందరూ గ్రహించాలని ఏమి లేదు కదా. గ్రహించిన వారికి సత్యం బోధపడుతుంది, గ్రహించని వారికి సత్యం బోధపడదు. అదే విధంగా నలుగురు అందరికీ వారు భగవంతుడు కల్పించినప్పుడు వీరు లౌకికమైనటువంటి ఆమోద ప్రమాదాల్లో ఉన్నారు. నలుగురు ఋషులు మాత్రం వారు కళ్ళు మూసుకొని దాన్ని ఆలకిస్తున్నారు కాబట్టి వారికి హృదయంగం అయింది, అంతఃకరణములో నిహితమైంది, వారు గ్రహించగలిగారు. అంతే తేడా. అందుగురించి సాక్షాత్కారం ఎవరికి అని అంటే, ఎవరైతే నేను ఎవరు, ఈ జీవితం ఏమిటి, ఈ చావడం ఏంటి, ఈ పుట్టడం ఏంటి, ఈ యొక్క తినడం ఏంటి, ఈ విసర్జించడం ఏంటి, ఇదన్నీ ఆలోచించేవారు ఎవరైతే ఉన్నారో, ఈ దాయిని అమ్మగారు చెప్తున్నారు కదా, నీ దుంపదేగా ఎవరైతే ఈ యొక్క ఆహారం మీద ఆధారపడి ఉంటారో వారిదే దుంపదగుతుంది, వారికే చావు వస్తుంది అనేది అభిప్రాయం ఇక్కడ. ఈ చావును నువ్వు జయించాలంటే పతంజలి చెప్తున్నాడు కదా, ఆకలి దప్పికలను నువ్వు జయించు, నువ్వు ఆకలి దప్పికలను జయించే నీకు చావు రాదు. ఎవరైతే ఆకలి దప్పికలకు అంతరంగికంగా ఉంటారో, తినడం కోసమే బతుకుతారో వారిదే దుంపదగుతుంది కదా. ఈ సాక్షాత్కారం ఈ తినే స్థితి నుంచి తినని స్థితికి భగవంతుడు చెప్తున్నాడు కదా. ఋగ్వేదము అథర్వవేదంలో, ఋగ్వేదం ప్రథమ మండలం 164వ సూక్తం 20వ మంత్రంలో, త్వా సుపర్ణ సైజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరణ్య పిప్పలము స్వాదుపత్య నా అశ్నన్ అన్యో అభిచాకశీతి. ఈ సృష్టి అనేటువంటి వృక్షం మీద దేవుడు అనే ఒక పక్షి, జీవుడు అనే రెండవ పక్షి ఈ చెట్టు మీద కూర్చుండి సుఖదుఖాలు అనే ప్రతిఫలాలను జీవుడు అనేటువంటి పక్షి తింటూ పొట్టని ఇనుపుకుంటూ ఉన్నాడు. దేవుడు అనేటువంటి పక్షి సాక్షిభూతంగా చూస్తున్నాడు. తినుకుంటూ ఆ పండ్లను ఎంగిలి చేస్తూ ఆ జీవాత్మ అనే పక్షి ఏంటంటే, నేను సుఖంగా ఉన్నాను, నేను దుఃఖపడుతున్నాను, నేను బాధపడుతున్నాను, నాకు ఈ సుఖ దుఃఖాలు వద్దు అని అనుకుంటుంటే, అప్పుడు ఆ పక్షికి దేవుడు అనే పక్షి ద్వారా సందేశం ఏంటంటే, నువ్వు ఈ పిప్పలము స్వాదువత్య, ఈ సుఖ దుఃఖాలు అనుభవించేటువంటి ఈ స్థితి నుంచి సుఖ దుఃఖాలకు అతీతంగా, పండుగ వచ్చినా కూడా మనం సంతోషపడకూడదు, బాధ వచ్చినా కూడా సంతోషపడకూడదు. ఎప్పటికీ ఒకే విధంగా తటస్థ స్థితిలో ఉన్నట్టయితే మనల్ని ఈ సుఖ దుఃఖాలు ప్రభావితం చేయవు. అదే మన నిజ జీవితంలో భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, చావు వచ్చినప్పుడు అజ్ఞానంలో ఉన్నటువంటి వారు అయ్యో పోయే అయిపోయి అని చెప్పేసి పెడబొబ్బలు పెడుతుంటారు. అదే ఒదిగినటువంటి వారు, ధ్యానం చేస్తున్నటువంటి వారు, భగవంతుని అనుగ్రహాన్ని గుర్తించినటువంటి వారు చావా, నిన్న పుట్టింది వాళ్ళు చనిపోయాడు, పుట్టిన ప్రతి ఒక్కరు చావాల్సిందే, దీనికి ఇంత బాధపడాల్సింది ఏమవసరం అంటే, అజ్ఞానములో ఉండి ఆ ఏడుపులు పెడబొబ్బులు పెట్టేవారు తల్లి కడుపు నుంచే పుట్టారు. ఈ రకంగా పుట్టినవారు చావక తప్పదు, ఈ మాత్రం దానికి ఏడవడం దేనికని ఈ అవగాహన కలిగి ఉన్నవారు కూడా తల్లి కడుపున పుట్టినటువంటి వారే. ఇద్దరు తల్లి స్తన్యపానం సేవించి పెరిగినటువంటి వారే. కానీ వీరికి ఈ బుద్ధి ఏంటిది, వారికి ఆ బుద్ధి ఏంటి అంటే, ఆ ఏడ్చేటువంటి వారికి అపరిపక్వత, అవిద్య ఉన్నది కాబట్టి వాళ్ళు ఏడుస్తున్నారు. వీరి దగ్గర విద్య, జ్ఞానము, తెలివి ఉన్నది కాబట్టి వీరు ఏడవట్లేదు. ఇంతే తేడా. భగవంతుడు చెప్తున్నది ఏంటంటే, నువ్వు పిప్పలం స్వాదవత్య, ఈ సుఖ దుఃఖాలను అనుభవించేటువంటి ఈ స్థితి నుంచి సుఖ దుఃఖాలకు అతీతంగా సాక్షిభూతంగా నువ్వు నా వలె ఉండు, నీకు ఏ దుఃఖము కలగదు, నిన్ను ఏ దుఃఖము ఇబ్బంది పెట్టదు, నువ్వుగా ఉండిపోతావు, నా బిడ్డగా ఉండిపోతావు అని భగవంతుడు వేద మంత్రంలో చెప్తున్నాడు. అందుకని ఈ సాక్షాత్కారం చేసుకునేది ఎవరు అని అంటే, ఎవరికైతే ఈ యొక్క సుఖ దుఃఖాలు ఇబ్బంది పెడుతున్నాయో, ఎవరికైతే ఈ చావు వల్ల బాధ కలుగుతుందో, ఎవరికైతే ఈ దెబ్బ వల్ల ఈ సీసపెంకు గుచ్చుకోవడం వల్ల, ఎవరికైతే ఈ పేడ వస్త్రాల మీద పడడం ద్వారా మురికి అవుతున్నారో, నేను మురికి అవుతున్నాను, ఇదేంటిది అనేటువంటిది ఎవరైతే
ఇక్కడ తినడం అక్కడ విసర్జించడం. ఇది ఏంటిది? ఇదంతా నాటకం ఏంటిది? ఈ తినేది ఎవరు, అక్కడ విసర్జిస్తున్నది ఎవరు అని ఎవరైతే ఆలోచిస్తుంటారో వారికి సాక్షాత్కారం, అందరికీ కాదు. అందుకని భగవంతుడు చూపిస్తున్నాడు జీవాత్మను ఉద్ధరించడానికి అన్ని పరిస్థితులు. ఇక్కడ మనము సినిమాలలో, టీవీ సీరియళ్లలో, వీధి నాటకాలలో ఏంటంటే ఎవరిదో నాటకం, ఎవరిదో నాటకం, ఎవరో ఈ యొక్క నాటకీయ పరిణామంగా అల్లిన తర్వాత ఇంకెవరో పొట్ట చేత పట్టుకొని కూలీ కోసం అటు ఇటు తిరుగుతున్నటువంటి, జీవనోపాధి కోసం తిరుగుతున్నటువంటి వారిని పిలిచి, ఇగో నువ్వు ఈ రకంగా నాటకం వేస్తే నీకు ఇంత పైసలు ఇస్తా అని చెప్పేసి వాళ్లకు, ఈ సినిమా నటీనటులకు, ఈ టీవీ సీరియల్ నటీనటులకు దర్శకుడు, నిర్మాత వాళ్ళు వీరికి వేషధారణ చేయించి ఎట్లా మాట్లాడాలో, ఎట్లా నడవాలో, హావభావాలను అన్నింటినీ వారికి అలవరిచి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఆడించి చూపిస్తున్నటువంటి. కానీ భగవంతుడు ఏం చేస్తున్నాడంటే మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని మన జీవితం అనే నాటకం ద్వారా మనల్నే పాత్రధారులను చేసి, మనల్నే పుట్టించి, మనల్నే ఆడించి 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 ఈ వృద్ధాప్యంతో ఈ శరీరం నుంచి సాగనంపు చూపిస్తున్నాడు. ఇక్కడ వీధి నాటకాల వారు ఏం చేస్తుంటారు, డైరెక్టరు ఆయన ఒక వేదిక వేసి, దానికి ఆ వేదిక మధ్యలో ఒక తెర వేసి, తెర వెనుక ఆ కూలీలను పిలిపించి వాళ్ళ తెర వెనుక వేషాలు మారుస్తుంటారు. వేషాలు మార్చుకొని తెర మీదకి వచ్చి ఆడతారు. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, మన నిజ జీవితంలో తండ్రి శరీరంలోకి ఆహారం రాగా తీసుకొస్తున్నాడు. గర్భధానంలో తండ్రి శరీరం నుండి తల్లి గర్భానికి పంపిస్తున్నాడు. గర్భం లోపల స్త్రీ పురుష దేహధారణ చేస్తున్నారు. ప్రసవంతో శిశువుగా పుట్టి ఇహలోకంలోకి వస్తున్నారు. అందరి ముందుకు వేదిక మీదకి వస్తున్నారు. ఆయువు ఉన్నంత వరకు బ్రతుకుతున్నారు. ఆయువు అయిపోగానే అసఫలమైనటువంటి వారు అని పోతున్నారు, చనిపోతున్నారు. సఫలమైనటువంటి వారు జీవన్ముక్తి పొందుతున్నారు. ఇక్కడ దాపరికం ఏమీ లేదు, అంత స్పష్టంగానే ఉన్నది. మనం గ్రహించేది అర్థమవుతుందా గారు? ఆచార్య జీవితంలో ఎట్లా ఏడవాలో కూడా నేర్పిస్తున్నాడు. నవ్వాలో కూడా నేర్పిస్తున్నాడు. ఏడవడం నేర్పిస్తున్నాడు, నవ్వడం నేర్పిస్తున్నాడు, ఏడవకుండా ఉండేది నేర్పిస్తున్నాడు, విలవిలలాడి కొట్టుమిట్టాడేది నేర్పిస్తున్నాడు, అన్నీ నేర్పిస్తున్నాడు. అన్ని ఆలోచించినప్పుడే దాన్ని నేర్చుకోవటం అవుతుంది. నిన్నేదో సందేహం అడగాలనుకున్నారు, అడుగుతారా? ఇంక ముందుకు పోయినా ఆచార్య. అందరికి నమస్తే. అడగండి అమ్మా. కాలంలో బందీ కాలానికి అతీతంగా నేర్చుకోవాలి. వరలక్ష్మమ్మ గారు కొంచెం ఆగండి. రాజమణమ్మ గారు ధ్యానం గురించి ఆచార్య. ఈ నడిచిన, పని చేసిన, తిన్నా, తిరిగిన ఎలా సాక్షాత్కారం? అదే విషయానికి వస్తుంది. ముందు ఈ విషయం తెలుసుకున్న తర్వాత ముందుకు పోవడం. మీరు ముందు విషయాన్ని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ జరిగినటువంటి దాంట్లో అర్థం కానిది, నిన్న అడిగినటువంటి ఏదైనా విషయం ఉంటే దాంట్లో ప్రశ్నిస్తే దాన్ని తెలుసుకొని ముందుకు పోతే బాగుంటుంది. వరలక్ష్మమ్మ గారు. నేను కాలానికి బందీపడి ఉన్నాను. అందుకే ఈ దేహం ద్వారా నేను ఈ ఆహారం వల్ల ఇక్కడే ఈ శరీరం వదిలి మళ్ళీ వెళుతున్నాను. అంటే నేను తెలుసుకున్నప్పుడు ఈ దేహం కాదు, ఈ కాలం నేను కాదు, ఈ కాలంలో బందీపడి ఉన్నాను, నేను పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను ఆచార్య. ఆ రకంగా ఆలోచిస్తే ఇంకా చాలా ముందుకు పోతుంటారు, ఇంకా స్పష్టంగా అవుతుంటది. ఈ కాలమే ఈ జీవితానికి ఆధారం. కాలం ఎందుకు ఆధారము? కాలంలో మనం ఎక్కడ చిక్కుకున్నాము అంటే భగవంతుడు అన్నముతో ముడిపెట్టాడు కదా. ఆ అన్నము పండేది కాలముతోటే. ఆ కాలం ద్వారా పండినటువంటి అన్నమును మనం సేవిస్తున్నాము కాబట్టి తద్వారా మనకు ఆయుష్ ఉన్నది. ఆ ఆయుష్యే కాలం. ఆ కాలం తీరిన తర్వాత, కాలం చెల్లిన తర్వాత అని అంటే ఇక ఆ కాలంతో ముడిపడినటువంటి, ఆ కాలం పండినటువంటి ఆహారం
నీరైనా సరే, పాలైనా సరే, పళ్ళ రసమైనా సరే, ఆహారం, స్థూలాహారం అయినా సరే, అన్ని కాలంతో ముడిపడి ఉన్నటువంటివి. ఆ కాలంతో ముడిపడి ఉన్నటువంటిది మనం తింటున్నంత వరకు మనకు ఆయుష్ ఏర్పడుతుంది. అందుకే ఈ కాలంతో ఉంటున్నటువంటి దానిని మనం నెమ్మదిగా తగ్గించాలనేటువంటిది ఈ ఉపవాసంతో మొదలుకొని ఈ యొక్క కంటకు ఉపేక్షు పిపాస నివృత్తి వరకు. బాల్యంలో లేని స్థితిలో గర్భంలో ఉన్నప్పుడేమో పేగుబంధం ద్వారా అందించాడు భగవంతుడు. గర్భం నుంచి బయటకు వచ్చాక పేగుబంధం తెంచి తల్లి స్తన్యపానం ద్వారా అందిస్తున్నాడు. ఆ తర్వాత కొద్దిగా పెరిగిన తర్వాత మనకు అమ్మ గోటి ముద్దలతోటి అలవాటు చేసి మనముగా మన చేత్తో మనం తినేటట్టుగా అలవాటు చేశాడు. ఈ తినేటువంటిది అలవాటు చేసిన తర్వాత ఏది తినాలో ఏది తినకూడదో ఆ అభక్షములను అన్ని తిన్న తర్వాత ఇక నువ్వు తినకూడదు, నువ్వు తగ్గించాలని చెప్పేసి పళ్ళుడగొట్టడం, అరుగుదలను తగ్గించడం, వృద్ధాప్యముతోటి కేవలం ఈ యొక్క తులసి తీర్థం తీసుకునేటువంటి స్థితిలో, వృద్ధావస్థలో ఆ నీళ్లు పోస్తే కూడా నోట్లో పోసిన నీళ్లు కూడా మింగడానికి సామర్థ్యం లేనటువంటి అసమర్థ స్థితిలో ఈ శరీరం నుంచి జీవాత్మను వేరు చేసి చూపించడం. నన్ను ఒకటి అడగమంటారా? ఒక ప్రశ్న అడగమంటారు? నాకైతే బట్టి గుండె పిండేస్తుంది ఆచార్జీ, నువ్వు ఆత్మస్వరూపానివి అని నువ్వు దాన్ని తెలుసుకోవాలని నన్ను ఏడిపించేస్తుంది 3 రోజులు బట్టి. నువ్వు దాన్నే తెలుసుకోవాలి, ఈ దేహం కాదు, ఈ కాలం కాదు, నువ్వు దానికోసమే వచ్చేవు, నువ్వు ఏ పరమాత్మ తత్వం తెలుసుకోవాలి అని ఇంకన్నిటిలో ఇంకా అదే తత్వం జరుగుతుంది ఆచార్జీ. అలాగా అదే మీట్లో ఉన్నారు. సరే, ఇప్పుడు సాక్షాత్కార ప్రకరణంలో మునిగారు ముందుగా ప్రశ్నించింది ఏంటంటే, ఎవరు సాక్షాత్కారం చేసుకుంటున్నారు, ఎవరికి అవసరం అనేటువంటి ప్రకరణం నడుస్తున్నది. ఇప్పుడు మీది తర్వాత ప్రకరణం, పరమాత్మది తర్వాత ప్రకరణం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇదివరకు ఒక కథ చెప్పుకున్నాం కదా. ఒక వ్యక్తి చాలా వెతుకుతున్నాడు. ఏంటంటే వెతికి వీళ్ళని అడుగుతున్నాడు, వాళ్ళని అడుగుతున్నాడు, చాలా అవస్థపడుతూ అతడు వెళ్ళి పట్టణం వెళ్ళి ఒక కంపాస్ కొనుక్కున్నాడు. ఏ దిశ ఎటువైపు ఉన్నది, దిశలను తెలుసుకోవాలని చెప్పేసి. అది దిక్సూచిగా చూపిస్తున్నది, దిక్కులను చూపిస్తున్నది. ఆ రహస్యం ఏంటంటే ఆ కంపాక్స్ బాక్స్ మూత తెరవగానే దాని లోపల అద్దం ఉన్నది. అద్దం ఎందుకు? ఆడవాళ్ళకైతే కావాలి కదా, వాళ్ళు ముఖాన్ని చూసుకోవడానికి, బొట్టు పెట్టుకోవడానికి వాళ్ళకి అవసరం కదా. ఈ కంపాస్ బాక్స్ లో అద్దము ఎందుకు పెట్టారు, ఏం అవసరం అని చెప్పేసి ఆ దుకాణం అమ్మేవారిని అడిగాడు. అతను ఏమంటున్నాడు దుకాణదారుడు అంటే, ఈ కంపాస్ బాక్స్ లో ఈ తూర్పేటు, దక్షిణమేటు, ఉత్తరమేటు, పడమరేటు అని చెప్పేసి ఈ దిశలను కనుక్కొని ఎవరు కనుక్కుంటున్నారు అని అన్నప్పుడు ఎవరైతే దాన్ని వినియోగిస్తారో వారు కనుక్కుంటారు కదా. అప్పుడు ఆ అర్థం ఏం చెప్తుంది అంటే, ఎవరు తప్పిపోయారు వారి ముఖాన్ని చూపిస్తుంది అర్థం. ఇంకా అర్థం కాలేదా, వెలగలేదా? ఎవరికి అవసరము అది ఎవరు చూసి వారికి అవసరం కదా. దారి తప్పింది ఎవరు? ఇప్పుడు మనం అడుగుతుంటాం, ఈ తప్పు కనిపెడే దేహమే కానీ జీవాత్మ. ఉండండి అమ్మగా. ఇప్పుడు మనం అడుగుతుంటాం కదా, ఈ ఫలానా ఊరికి వెళ్ళాలి, ఏ దారిన వెళ్ళాలి అని ఒకరిని అడుగుతాం కదా. అంటే మనం దారి తెలియకుండా ఉన్నాం కదా. ఆ కంపాక్స్ తయారు చేసేటువంటి వ్యక్తి అంటున్నాడు ఏంటంటే, ఎవరికి దారి తెలియట్లేదు, దారి తప్పిన వారు ఎవరు దారికి రావాలనుకుంటున్నారు వారి ముఖం చూపిస్తుంది. తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళ. ఇప్పుడు ఈ రహస్యం అంతా ఎందుకు బయటకు వస్తుంది అని అంటే, ఎవరైనా తనను తాను తెలివైన వారుగా ప్రకటించుకుంటారు. తనను తక్కువగా ఎవరు చూపించుకోలేరు. కాబట్టి ఎవరి దారి నేను ఒట్టిగానే అడుగుతున్నా, నాకు తెలుసు, అది ముందే తెలుసు.
అని ఈ రకంగా బొంకుతారు, ఆ అబద్ధాలు ఆడతారు. కాబట్టి ఆ కంపాస్ బాక్స్ లో ఉండేటువంటి అర్థం ఎవరిది అంటే, ఎవరు దారి చెప్తున్నారు, ఎవరు దారి అడుగుతున్నారు, వారి ముఖం చూపిస్తుంది. ఓహో, నువ్వే నా దారి తప్పింది. ఎవరికి వారే చూసుకోవటం. బాలాజీ గారు అర్థమవుతుందా? శ్యామలయ్య గారు, అన్నము తగ్గించినప్పుడు ఆకలి అయితే ఏం చేయాలి? ఓ మాచార్య, ఒక చిన్న ప్రశ్న. ఆగండి వారు ఇద్దరు ఆగారు. అది ప్రభాకర్ గారు మరి వరలక్ష్మమ్మ గారు. వరలక్ష్మమ్మ గారు, ఎవరికి తెలుసుకోవాలనిపిస్తుంది? నువ్వు ఇది కాదు భగవంతుని తెలుసుకోవాలని ఎవరికి అనిపిస్తుంది? పట్టుబడిందా లేదా? జీవాత్మగా అనిపిస్తుంది ఆచార్య. ఆ జీవాత్మ ఇక్కడ నేను అని స్త్రీ శరీరంలో పురుష శరీరంలో ఉన్నటువంటి జీవాత్మకు ఈ యొక్క రహస్యం అవసరం. ఆ కంపాక్స్ బాక్స్ తయారు. అమ్మగారు మైక్ బంద్ చేయండి ముందు. ఈ కంపాక్స్ బాక్స్ తయారు చేసినటువంటి వ్యక్తి, కంపాక్స్ బాక్సులను అమ్మేటువంటి వ్యక్తి, అతను చెప్తున్నాడు ఏంటంటే, ఎవరికి ఈ తూర్పు దిశ యొక్క ప్రత్యేకత అవసరం, ఎవరికి ఈ దక్షిణ దిశ యొక్క అవసరం ఉన్నది, ఎవరు కొంటున్నారు కంపాక్స్ బాక్స్, ఎవరు ఈ దారి తప్పారు, ఎవరు దారిలోకి రావాలనుకుంటున్నారు అనేటువంటి వారి ముఖం చూపిస్తుంది. ప్రభాకర్ గారు, ఆచార్జీ, నేనే తప్పాను. ఈ దేహం నేను అనుకున్నాను, ఇప్పుడు నేను కాదని నాకు అనిపిస్తున్నా. నాకు నిశ్చలంగా అనిపిస్తుంది. నాకైతే నేను చాలా బాధలో ఉన్నాను. నేను కాదు కొంచెం ప్రభాకర్ గారు అడగండి. ఓం ఆచార్యజీ, మనం భుజించే పదార్థాలన్నీ కాలంతో ముడిపడి ఉన్నాయి. మరి కాలంతో ముడిపడి లేని పదార్థాలు ఏవి అని ప్రశ్న. చాలా మంచి కాలానికి ముడిపడే ఉన్నాయి. తెలివైన ప్రశ్న. నేను ఆత్మస్థితి, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, చెప్పులు వేసుకున్న వాడితోటి అప్పు తీసుకున్న వారితోటి కలిసి నడవకూడదంట. కారణం ఏంటి? చెప్పులు ఉన్న అతను రాళ్లల్లోంచి ముళ్ళల్లోంచి ఎట్లా పడితే అలా తీసుకెళ్తాడు. అప్పు ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో వారితో పాటు కలిసిపోతే అతనికి ఎప్పుడు మనసు పడితే అప్పుడే అడుగుతాడు. అందు గురించి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మరి చెప్పులు లేని వాళ్ళతో పాటు వెళ్తే, మనం ఎవరి దగ్గర ఎటువంటి అప్పు తీసుకోకుండా ఉన్నటువంటి స్థితిలో ఎవరితోటైనా కలిసిపోతే అప్పుడు ఏం కాదు. నీకెట్లా చెప్పులు లేవు, వారికి ఎట్లా లేవు. వారెట్లా తనను తాను సురక్షితమైనటువంటి మార్గంగా తీసుకెళ్తారో వారితో పాటు మనం కూడా సురక్షితంగా వెళ్తాం కదా. ఇప్పుడు మనం ఎవరి దగ్గర ఏమి అప్పు చేయలేదు అనుకోండి, అప్పుడు ఎవరికి ఎంత అవసరం ఉన్నా కూడా మనల్ని ప్రాధేయపడుతున్నట్టుగా మనల్ని దేహీమని చెప్పేసి యాచకుల్లాగా అడుక్కుంటారే కానీ, నా డబ్బులు ఇస్తావా లేదా అని చెప్పేసి అధికారపూర్వకంగా దౌర్జన్యంగా మనల్ని అయితే పీడించరు కదా. అదే స్థితి. ఆహారం ఈ యొక్క కాలంతో ముడిపడని పదార్థం ఏంటి అని అంటే, నీకు నీవు నీ యొక్క ఉనికిని తెలుసుకుంటే నువ్వు పరాధీనంగా ఉండేటువంటి ఈ కాలంతో ముడిపడి ఉండేటువంటి పదార్థముల యొక్క అవసరమే లేదు కదా. అందుకే ఆకలి దప్పికలను జయింపజేయడం. అందుకే భగవంతుడు ఈ యొక్క 84 లక్షల జీవరాశులను పుట్టినటువంటి శైశవావస్థ, బాల్యావస్థ, యవ్వనావస్థలనేమో ఆహార పదార్థాలను, అన్నపానీయాలను అలవాటు చేయడం, వృద్ధాప్యం వచ్చేసరికి తగ్గిస్తూ అసలు తినకుండా చేయడం కనిపిస్తుంది కదా. యోగ సాధనలో కూడా యోగ సాధనకు దూరంగా ఉన్నప్పుడు ఈ యొక్క ఏది పడితే అది తింటున్నప్పుడు వాటిని తగ్గింపజేసేటువంటిదే ఉపవాసం అని. ఆ తర్వాత నేను నిరాహారంగా ఉండడం అని, ఈ అన్నపానీయాలు ఏవి తినకూడదని అన్ని మానేయడం. అంటే తినకుండా ఉండేటువంటి స్థితికి, తినేటువంటి స్థితి నుంచి తినకుండా ఉండేటువంటి స్థితికి తీసుకెళ్తున్నాడు. మీరేమో తినకుండా
కాలంతో ముడిపడని పదార్థాలు అంటే తినాలనే చూస్తున్నారు. ఇంకొక ఈ ఈ ఈ పదార్థం తింటే మనకు చావు వస్తుంది కాబట్టి ఈ పదార్థం తినకుండా, ఈ కాలంతో ముడిపడి ఉన్న పదార్థం తినకుండా ఎప్పటికీ ఉండేటువంటి పదార్థం మనకు కావాలి, ఇక మనం చావకూడదు అని అంటే అది జ్ఞానం. అందుకే భగవంతుడు తినడానికి కూర్చుండబెట్టి లేపుకొని తీసుకొస్తున్నాడు, ధ్యానానికి కూర్చుండబెట్టి లేపుకొని తీసుకొస్తున్నాడు, మలమూత్ర విసర్జనకు కూర్చుండబెట్టి లేపుకొని తీసుకొస్తున్నాడు, పడుకున్న వాళ్ళను లేపుకొని తీసుకొస్తున్నాడు. ప్రతి దాని నుంచి వెనుక తీసుకు రప్పింపజేయడం కనపడుతుంది కదా ప్రభాకర్ గారు. దాని ఉద్దేశం ఏంటి? దాని అంతరార్థం గ్రహించండి. అర్థమే తీసుకోవాలి నాకు, అంతే. మధ్యలో మా రికార్డ్ అవుతుంది కుయి అంటున్నది. ప్రభాకర్ గారు అర్థమైంది విషయం? అర్థమైంది ఆచార్య. దాంట్లోనే ఉండకూడదు అనేది ఉద్దేశం. అంతే అంతే. ఒకే దాంట్లో ఉండద్దు, మార్పు జరగాలి అనేది ఉద్దేశం. మార్పే చూపిస్తున్నాడు కదా విజయదుర్గమ్మ గారు. ధన్యవాదాలు. విజయదుర్గమ్మ గారు మైకు బంద్ చేశాను స్వామి. ఇప్పుడు ముని గారు జయం అడుగుతుంది. ఆకలి ఉన్నప్పుడు మీరు ఆకలితోటి తిండి తగ్గించాలన్నారు కదా, మళ్ళీ తిండి తగ్గించినప్పుడు ఒక టైంలో ఆకలి అవుతే ఎట్లా? అప్పుడు ఎట్లా? దానికి పతంజలి మహర్షి చెప్తున్నది ఏంటంటే కంఠకూపేక్షు పిపాస నివృత్తి. ఈ యొక్క కంఠకూపంలో ఈ యొక్క గొంతు కింద ఛాతి పైన ఇక గుంతలాగా ఉంది కదా, అక్కడ ఈ కదలాడేటువంటి కదలికలను దాని మీద ధ్యాస పెట్టినట్టయితే మనకు తిన్నటువంటి తృప్తి, త్రాగినటువంటి తృప్తి కలుగుతుంది. తద్వారా ఆకలి దప్పికలనేటువంటివి సన్నగిలుతుంటాయి. దీనికి యోగ గురు ఏమని చెప్తుంటాడు అని అంటే, ఆకలేస్తుంది, బాగా ఆకలేస్తుంది, ఇక్కడ ఏం లేదు, తినడానికి ఏం లేదు, ఆకలి అంటే ఆకలేస్తుంది అనుకోకుండా ఇంతట్లోనే ఏమి సమాచారం వచ్చిందంటే ఇంటికి నిప్పు అంటుకున్నది అని చెప్పేసి. ఇప్పుడు ఈ ఇంటికి నిప్పు అంటుకున్నది, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది? ఆకలి పెద్దదా, ఈ ఇంటికి నిప్పు అంటుకున్నది పెద్దదా? ఇంక ఇంతట్లోనే ఏమైందంటే కొడుకు చనిపోయాడు. ఇప్పుడు ఏది పెద్దది? ఆకలి పెద్దదా, అది ఇంటికి నిప్పు అంటుకున్నది పెద్దదా, కొడుకు చనిపోయింది పెద్దదా? మళ్ళీ ఇంతట్లో ఏమైంది అంటే తనకు ప్రమాదమే, కాలిరిగిపోయింది. ఇప్పుడు ఏది పెద్దది? అమ్మగారు అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఆకలి వెళ్ళిపోయింది, ఆకలి ఉండదు ఇక ఇంకెక్కడ ఆకలి? ఆకలి వెళ్ళిపోయి మనసు అంతా వేరే, మనసు ఆకలి మీద లేదు ఇక అంతే. భగవంతుడు ఈ రకంగా దూరం నుండి మనల్ని దగ్గర తీసుకొస్తున్నాడు. ఇంకా వరలక్ష్మమ్మ గారు, జయమ్మ గారు, భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే మనకు ఆధ్యాత్మికతే తెలియదు, మనకు ఆత్మతత్వమే తెలియదు, పరమాత్మతత్వమే తెలియదు, వేదం లేదు, ధ్యానం లేదు, యజ్ఞం లేదు, ఏది లేదు. అటువంటి స్థితిలో మనకు అమ్మ ద్వారా, మనకు నాన్న ద్వారా, మనకు తెలివినిచ్చే గురువు ద్వారా, మనకు విద్యా బుద్ధులు నేర్పించి మన ఇంటికి వచ్చి పండుగల పేరుతోటి పూజ చేసిపోయేటువంటి ఆ పురోహితునితోటి, ధర్మోపదేశకులతోటి మనల్ని మెప్పించి తన దగ్గరికి రప్పించుకొని మనల్ని స్వయంగా పూజలో కూర్చుండబెట్టి పూజ చేయించడం, మనల్ని స్వయంగా అసలు ఆత్మతత్వం పరమాత్మతత్వమే తెలియనటువంటి మనకు యోగ గురువుల ద్వారా మనకు ఆత్మతత్వం గురించి, పరమాత్మతత్వం గురించి బోధించి మనల్ని యోగా చేసేటట్టుగా, మనల్ని ధ్యానం చేసేటట్టుగా, మనకు తెలిసిన భాషలో మనం ఎక్కడుంటే అక్కడికి గురువులను పంపించి మనకు తెలిసిన భాషలో మనల్ని మెప్పించి తన దగ్గరికి రప్పించుకోవడం చూస్తే కనిపిస్తుందా? మాటలు రావడం లేదు స్వామి, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు అక్కడ. ఇది మా స్థితి, మీ స్థితే కాదు, అందరి స్థితి. వాళ్ళు భగవంతుని నమ్మే వాళ్ళది అదే స్థితి, నమ్మని వాళ్ళది అదే స్థితి, నాస్తికులది అదే స్థితి, ఇతర మత సంప్రదాయాలు అందరిది అదే స్థితి. అనుభవ స్థితి. అమ్మా ముని గారు చెప్పండి. ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని యజ్ఞాలు చేసినప్పటికీ
మళ్ళా ఆ విగ్రహాల దగ్గర పోయి పసుపు కుంకుమ చల్లితే తృప్తి లేదు. దానికి సమాధానం ఏంటి? అంటే అక్కడ ఎక్కడైతే పసుపు కుంకుమ చల్లుతున్నారో, ఏ వస్తువునైతే పసుపు కుంకుమనైతే పవిత్రంగా భావిస్తున్నారో అది ఆ భగవతత్వానికి ఇష్టమని భావిస్తున్నారో, ఈ కనబడే రూపం నుంచి ఎదగలేకపోయినటువంటి అసమర్థత, ఈ ఈ వస్తువే ఈ పసుపు అనేటువంటిది, పసుపు అక్కడే ఉంది, అక్కడే సున్నం ఉంది, అక్కడే ఈ ఎరుకల వాళ్ళు ఆ పంది మలమునంతా తీసుకొచ్చి ఆ పొడి కొట్టి పొలంలో చల్లేటప్పుడు అది కూడా కుప్పపోసి అక్కడే పక్కన పెట్టారు. మనకు కళ్ళు మూసుకున్నాం, కళ్ళు కనబడతలేవు. అలాంటప్పుడు ఈ పెండ పొడి, సున్నం పొడి, ఆ పసుపు పొడి, ఈ యొక్క మా పంది మలము పొడి అన్ని ఒక దగ్గర ఉన్నాయి. అన్ని ముట్టుకుంటే అన్ని జారిపోతున్నట్టుగా అంత సున్నితంగా చేశారు. ఇప్పుడు ఎట్లా కనబడుతుంది పసుపు? ఇప్పుడు ఎక్కడైతే వేస్తున్నారో అది విగ్రహం అని మనం వేస్తున్నాం. అది మనం కళ్ళతో చూసినప్పుడే కదా అది విగ్రహం. కళ్ళు మూసుకుంటే అది విగ్రహం కాదు కదా. మరి అది అక్కడ విగ్రహం ఉన్నదా, చెప్పు ఉన్నదా, లేదంటే ఎవరైనా దొడ్డికిపోతే ఆవు పిడిగా పెండ దాని మీద పెడితే పెండకాడి ఇట్లా ముద్దగా కనిపిస్తుంది. ఏది దేని మీద వేస్తున్నారు? కనబడే రూపం మీద వేస్తున్నారు. కనబడే రూపం కాదు అని చెప్పేసి నువ్వు ఎవరు అడిగిస్తున్నాడు కదా దేవుడు. కనబడే రూపానికి పరిమితమైనప్పుడు ఈ అలంకరణ అంతా చేసిన తర్వాత పసుపు వేశారు, కుంకుమ వేశారు, పువ్వులు పెట్టారు, కొబ్బరికాయ కొట్టారు, నైవేద్యం పెట్టి అన్ని పెట్టిన తర్వాత కళ్ళు మూసుకోజేయడం, దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? కళ్ళు మూసుకొని మొక్కుకునే దాని వెనుక రహస్యం ఏంటి? అందుకని నువ్వే చూడాలి, బయట కనిపించడు అనేసి అర్థం తెలుస్తుంది కదా చర్చి. అంతే. హృదయంగా పరవశించడం, పరమానంద భరితం అవ్వడం, పులకరించడం. అక్కడ ఏంటంటే ఈ వస్తువుకు, ఈ రూపంకు కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళకే దుఃఖం కల్పిస్తున్నాడు. రూపానికి అతీతంగా ఉన్నటువంటి వారికి దివ్యాంగులుగా పుట్టించి చూపించడం, కళ్ళు పోగొట్టి చూపించడం, చెవుల వినికిడి పోగొట్టి చూపించడం, కాళ్ళు చేతులు తీసేసి బ్రతికించి చూపించడం, తినడానికి ఎంత ఉన్నా ఆకలి లేక తిన్నది అరగలేక ఉండేటువంటి స్థితిలో చూపించడం. కంటికి కనిపిస్తున్నాయా లేదా? అనిపిస్తున్నాయి, కానీ ఇంకా తెలుసుకోవాలి ఆచార్య. అనుభవపేతంగా తెలుసుకున్నప్పుడే అప్పుడు సార్థకం. ప్రకరణం వస్తుంది కదా. మరి ఈ మాటల్లో సాగదీయడానికి ఇక్కడే అయిపోయింది, ఇంకా ముందుకు పోలేదు. సాగదీయడం అని కాదు, మంచి విషయం వస్తున్నది కాబట్టి ఇంకా ముందుకు వెళితే ఇంకా స్పష్టం అవుతుంది. సమయమేమో మా నియంత్రణలో ఉండండి అని హెచ్చరిస్తుంది. ఇప్పుడు మరి ఈ సందర్భంలో ఏదైనా పాట పాడండి. ఈశ్వర నీ దయ అని, ఈశ్వరుని అతన్ని తలుసుకోవడం, జీవాత్మను గాని ఈశ్వరుని గాని ఎవరైనా పాడతారా? పాడమంటారా ఆచార్జీ? పాడాలే అమ్మగారు, పాడమంటారా అని కాదు, పాడగలిగితే తొందరపడుతూ. ఎవరు పాడుతున్నారు? ప్రణవమణి ఆచార్య పాడండి. ఓం. పరమాత్మని తెలుసుకునేటువంటి భావనతోటి ఒక భక్తుడు ప్రార్థిస్తున్నాడు. ఏమని? ఏమని పిలుతును నిన్ను, నేమని పిలుతును నిన్ను, ఏమని పిలుతును నిన్ను, నేమని పిలుతును నిన్ను, స్వామి యందున
సకుడాయందునా స్వామియందునా సకుడాయందునా ప్రేమకు నెలవగు ప్రియుడాయందునా ప్రేమకు నెలవగు ప్రియుడాయందునా ఏమని పిలుతును నిన్ను నేమని పిలుతును నిన్ను తల్లి అందునా తండ్రి అందునా తల్లి అందునా తండ్రి అందునా ఎల్లర బ్రోచెడు ఈశ్వర అందునా తల్లి అందునా తండ్రి అందునా ఎల్లర బ్రోచెడు ఈశ్వర అందునా ఏమని పిలుతును నిన్ను నేమని పిలుతును నిన్ను స్వామి అందునా సకుడాయందునా ప్రేమకు నెలవగు ప్రియుడాయందునా దివ్య సౌఖ్యముడు దేవాయందునా దివ్య సౌఖ్యముడు దేవాయందునా అవ్యయుడగు పరమాత్మాయందునా భవరోగ మహా వైద్యాయందునా భవరోగ మహా వైద్యాయందునా వివిధ జగద్గణ విద్యాయందునా ఏమని పిలుతును నిన్ను నేమని పిలుతును నిన్ను స్వామి అందునా సకుడాయందునా ప్రేమకు నెలవగు ప్రియుడాయందునా గురులకు నెల్లను గురువాయందునా గురులకు నెల్లను గురువాయందునా వరముల నిడు కల్ప తరువాయందునా వరముల నిడు కల్ప తరువాయందునా ఏమని పిలుతును నిన్ను నేమని పిలుతును నిన్ను ఎంతయ భక్తుల హృదయ రంగమున ఎందరో భక్తుల హృదయ రంగమున వింతగ వెలుగెడు వెలుగాయందునా వింతగ వెలుగెడు వెలుగాయందునా ఏమని పిలుతును నిన్ను నేమని పిలుతును నిన్ను స్వామి అందునా సకుడాయందునా ప్రేమకు నెలవగు ప్రియుడాయందునా స్వామి అందునా సకుడాయందునా ప్రేమకు నెలవగు ప్రియుడాయందునా ప్రేమకు నెలవగు ప్రియుడాయందునా. ధన్యవాదాలు మహోదయ. భాగ్యనగరం. చాలా అద్భుతం ఈ ప్రసంగానుసారంగా. మునిగారు ఎవరితో చెప్పండి. ఇది లైక్ చేయండి. ఆచార్య ఓంప్రకాష్ గారు లోతుగా ఈ 2-3 రోజుల నుంచి కేవలము నేనెవరు నీవెవరు ప్రకృతి ఏమిటి ఈ విషయం మీదన స్పష్టీకరిస్తూ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా పాత వాళ్ళందరూ కూడా నేను సరిగా తెలుసుకునే విధంగా సరిగా తెలుసుకునే పంత లోపల ఒక్కొక్క వాక్యాన్ని ఆ విధంగా స్పందిస్తున్నాడు. మనము ఎంత దృష్టి ధ్యానంతో విషయాన్ని అవగాహన చేసుకుంటే అంత తొందరగా మనకు నేనేమిటి అర్థమవుతుంది, పరమాత్మ ఏమిటి అర్థమవుతుంది, ప్రకృతి ఏమిటి అర్థమవుతుంది. ఈ విధంగా చక్కని లోతైన జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు. వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతరం వైదిక సంధ్యోపాసన ఈరోజు విజయలక్ష్మి గారు. ధన్యవాదములమ్మా. వైదిక సంధ్యోపాసన చక్కగా చేయించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఈ యొక్క ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. మీకు 1-2 సార్లు వినాలని ప్రార్థన. విజయలక్ష్మి గారు. आचार्य नमस्ते सर्वेभ्यो नमो नमः विजयलक्ष्मी सनातनसाकारम् ओम अमृतो उपतर नमसे स्वाहा ओम अमृतापिता नमसे स्वाहा ओम सत्यं यशः स्थिर्मयश्रीः श्वेतां स्वाहा ओम शन्नो देवी रविस्तय आपो भवन्तु वीतये ఓ అమ్మగారు, शम्यो रवि అది మీరు కొద్దిగా విశ్రాంతి తీసుకోండి. సరిగా అది సగం సగం జరుగుతున్నది, అది మళ్ళీ వినపడతలేదు. మంచి వేరే వాళ్ళంతా సరే, ఇంకొకరు చదువుతారు. ఆచార్య నేను చేయించిన ఆచార్య. చేయండి. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. సంజోపాసన బ్రహ్మయజ్ఞము. ఓం అమృతోపస్తర నమసి స్వాహా ఓం అమృతాపిద నమసి స్వాహా ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః ఓం వాక్వా ఓం ప్రాణః ప్రాణః ఓం చక్షుః చక్షుః ఓం శ్రోత్రం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం విశోఫలం ఓం కరతలకరపృష్ఠే ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునఃశిరసి కం బ్రహ్మా పునాతు సర్వత్ర ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం మృతం చ సత్యం సావిద్ధా తపసోధ్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో హర్ణవః సముద్రాధర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వసి సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు దివిం చ పృథివీం చాంతరిక్షమధు స్వః ఓం షన్నో దేవీరభీష్టయా आपो भवन्तु वीतये शय्योरभिस्रवन्तु नः। ॐ प्रासीदिगग्निरधिपतिरशितो रक्षितादिच्चायिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं जिस्मस्तम्भोजं वेदद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरच्चिराजी रक्षिता पितरशवः
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः प्रदीचीदिक्वरिणोऽधिपतिः प्रदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षितासि निऋषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः ध्रुवादिविष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः स्विद्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः जातवेदसे सुनुवाम सोमवय जातवेदसे सुनुवाम सोममरातीयतो निदहाति वेदः स नः परिषदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्याग्निः चित्रं देवानामुदगादनीकं शुक्षुर्मित्रस्य वर्णच्चाग्निः आप्रभ्यावा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतः सुतश्चुचच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय चूर्यम् उद्वयं तमसस्वरिष्वः पत्यन्तमुत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तच्चक्षुरेव हितं पुरस्ता शुक्रमुच्चरतु पश्येम शरदश्यतं जीवेम शरदश्यतकम् तृणयाम शरदश्यतं प्रब्रवाम शरदश्यतम् अदीनासाम शरदश्यतं भूह्यच्च शरदश्यतात् ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु भीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओ परमेश्वर, ओ सचितानंदानंद स्वरूप, नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव, अजा निरंजना निराकार सर्वव्यापक सर्वांतर्यामी जगदुत्पादक देवा నీ దివ్యము వరేణ్యమునగు శుద్ధ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము. మాకు ధారణాశక్తి గల సద్బుద్ధినిత్తువుగాక. మేము మా బుద్ధి సహోయమున బ్రహ్మచర్యాది సద్వ్రతములు ఆచరించదముగాక. విద్యా విజ్ఞా జ్ఞానాదులను పొంది పరమైశ్వర్యము పొందముగాక. హే జగదీశ్వర దయానిధి భగవత్కృపయా నీన జపోపాసనాధికరణ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మాకు ప్రాప్తించుకునుగాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షన్ ఓం శాంతి శాంతి శాంతి. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం నమస్తాచార్య. ధన్యవాదాలు. సర్వేభ్యో నమః.
అమ్మగారు వరలక్ష్మి అమ్మగారు అతి ఉత్సాహం ఇంకోటి చెప్పాలనుకున్నది ఒకటి, చెప్తున్నది ఒకటి. అందుగురించి శాంతి చెప్తున్నారు, షణ్ణోదేవి రభిష్టే తర్వాత చెప్తున్నారు. మళ్ళీ వేరే వాళ్ళు రాసిన గాయత్రి మంత్రార్థం చెప్తున్నారు. ఇక్కడ దయానంద సరస్వతి ఏంటంటే మన హృదయ అంతఃకరణం నుంచి రావాలి సమర్పణ భావం అనేటువంటిది. అందు గురించి మాతృభాషలో పెట్టడం జరిగింది. ఒకరు చదివింది చెప్తే ఏంటంటే అది వారి అభిప్రాయం కదా, మన అభిప్రాయం కాదు కదా. ఇదే భావం మీ ఎవరికి వారు మన భాషలో చెప్పినట్టయితే అది సత్యం అవుతుంది. ఒకరు రాసింది కంఠస్థం చేసి చెప్తే ఏంటంటే అది వారి అభిప్రాయాన్ని మనం నటిస్తున్నట్టు అవుతుంది. అందుకని ఇది గుర్తుపెట్టుకోండి. విశ్వమ్మ గారు. వరలక్ష్మి అమ్మగారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేహు శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు అందరికీ. నమస్తే. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే. నమస్తే ఆచార్య. ఓం నమస్తే. సర్వేభ్యో నమో నమః.